అత్యంత శక్తివంతమైన శ్రీరామ రక్షాస్తోత్రాన్ని బుధకౌశిక మహర్షి రచించారు. ఇది శ్రీరాముని రక్షణ కవచం వలె భక్తులను కాపాడుతుందని నమ్మకం. ఈ స్తోత్రం కేవలం భౌతిక శరీర రక్షణకే కాక మానసిక ధైర్యాన్ని కూడా ఇవ్వడానికి పఠిస్తారు. ధ్యాయేదాజానుబాహుం ధృతశరధనుషం బద్ధపద్మాసనస్థం పీతం వాసోవసానం నవకమలదళస్పర్ధినేత్రం ప్రసన్నం. వామాంకారూఢ సీతాముఖకమలమిలల్లోచనం నీరదాభం నానాలంకారదీప్తం దధతమురుజటామండలం రామచంద్రం. మోకాళ్ల వరకు వేలాడే చేతులు కలిగి ధనుర్బాణాలు ధరించి పద్మాసనంలో కూర్చుని ఉన్న రాముని ధ్యానిస్తున్నాను. పసుపు రంగు వస్త్రాలు ధరించి అప్పుడే వికసించిన తామర రేకుల వంటి కన్నులతో ప్రసన్నంగా ఉన్నవాడు, తన ఎడమ తొడపై కూర్చున్న సీతమ్మ ముఖపద్మాన్ని చూస్తున్నవాడు, నీలమేఘశ్యాముడు, రకరకాల ఆభరణాలతో ప్రకాశిస్తూ జటాజూటమును ధరించిన శ్రీరామచంద్రుని ధ్యానిస్తున్నాను. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనం. శ్రీరాముని చరిత్ర అయిన శ్రీరామాయణం 100 కోట్ల శ్లోకాలలో విస్తరించి ఉంది. అందులోని ఒక్కొక్క అక్షరం కూడా మనుషుల యొక్క మహాపాతకాలను నశింపచేయగలదు. ధ్యాత్వా నీలోత్పలశ్యామం రామం రాజీవలోచనం జానకీ లక్ష్మణోపేతం జటామకుటమండితం. సాసితూణధనుర్బాణ పాణిం నక్తం చరాంతకం స్వలీలయా జగత్రాతుం ఆవిర్భూతమజం విభుం. నల్ల కలువ వంటి శ్యామవర్ణము, తామర వంటి కన్నులు కలిగి జానకీ లక్ష్మణ సమేతుడై జటలనే కిరీటముగా ధరించిన శ్రీరాముణ్ణి ధ్యానిస్తున్నాను. చేతిలో ఖడ్గం, అమ్ముల పొది, ధనుర్బాణాలను ధరించి రాక్షసులను అంతము చేసేవాడు, తన లీలల ద్వారా జగత్తును రక్షించడానికి అవతరించిన జన్మరహితుడు మరియు విభుడైన శ్రీరాముని స్మరిస్తున్నాను. రామరక్షాం పఠేత్ ప్రాజ్ఞః పాపగ్నీం సర్వకామదాం శిరో మే రాఘవః పాతు ఫాలం దశరథాత్మజః. పాపాలను హరించేది, సకల కోర్కెలను తీర్చేది అయిన ఈ శ్రీరామ రక్షా కవచాన్ని విజ్ఞులు పఠించాలి. రాఘవుడు నా శిరస్సును రక్షించుగాక, దశరథపుత్రుడు నా నుదుటిని రక్షించుగాక. కౌసల్యేయో దృశౌ పాతు విశ్వామిత్ర ప్రియ శృతి ఘ్రాణం పాతు మఖత్రాత ముఖం సౌమిత్రివత్సలః. కౌసల్య కుమారుడు నా కళ్ళను, విశ్వామిత్రునికి ఇష్టమైనవాడు నా చెవులను రక్షించుగాక. యజ్ఞరక్షకుడు నా నాసికను, లక్ష్మణునిపై అమితమైన ప్రేమ గలవాడు
నా ముఖాన్ని రక్షించుగాక. జిహ్వాం విద్యానిధి పాతు కంఠం భరతవందితః స్కంధౌ దివ్యాయుధః పాతు భుజౌ భగ్నేశకార్ముకః. విద్యాసాగరుడైన శ్రీరాముడు నా నాలుకను, భరతునిచే నమస్కరింపబడేవాడు నా కంఠాన్ని రక్షించుగాక. దివ్య ఆయుధాలను ధరించినవాడు నా భుజస్కంధాలను, శివధనస్సును విరిచినవాడు నా చేతులను రక్షించుగాక. కరౌ సీతాపతి పాతు హృదయం జామదగ్న్యజిత్ మధ్యం పాతు ఖరధ్వంసీ నాభిం జాంబవదాశ్రయః. సీతాపతి నా అరచేతులను, పరశురాముణ్ణి జయించినవాడు నా హృదయాన్ని రక్షించుగాక. ఖర అనే రాక్షసుని సంహరించినవాడు నా నడుమును, జాంబవంతునికి ఆశ్రయమైనవాడు నా నాభిని రక్షించుగాక. సుగ్రీవేశ కటిం పాతు సక్తినీ హనుమత్ప్రభుః ఊరు రఘూత్తమః పాతు రక్షః కుల వినాశకృత్. సుగ్రీవునికి ప్రభువైన వాడు నా నడుము భాగమును, హనుమంతుని స్వామి నా తొడలను రక్షించుగాక. రాక్షస వంశాన్ని వినాశనం చేసే రఘువంశోత్తముడు నా ఊరువులను రక్షించుగాక. జానునీ సేతు కృత్పాతు జంఘే దశముఖాంతకః పాదౌ విభీషణ శ్రీధః పాతు రామోఖిలం వపుః. సముద్రంపై వారధిని నిర్మించినవాడు నా మోకాళ్లను, రావణ సంహారి నా కాళ్లను రక్షించుగాక. విభీషణునికి ఐశ్వర్యాన్ని ఇచ్చిన రాముడు నా పాదాలను రక్షించుగాక. ఈ విధంగా రాముడు నా శరీరమంతటినీ రక్షించుగాక. ఏతాం రామ బలోపేతాం రక్షాం యః సుకృతి పఠేత్ సచిరాయు సుఖీ పుత్రీ విజయీ వినయీ భవేత్. శ్రీరాముని బలంతో నిండిన ఈ రక్షాకవచాన్ని ఏ పుణ్యాత్ముడైతే పఠిస్తాడో అతడు దీర్ఘాయుష్మంతుడు, సుఖవంతుడు అవుతాడు. అతడికి పుత్ర సంతానం, విజయం మరియు వినయం కలుగుతాయి. పాతాళ భూతల వ్యోమ చారిణశ్చద్మచారిణః న ద్రష్టుమపి శక్తాస్తే రక్షితం రామనామభిః. పాతాళలోకంలో ఉండేవారు, భూమిపై తిరిగేవారు, ఆకాశంలో విహరించేవారు లేదా కపట రూపాల్లో తిరిగే దుష్టశక్తులు ఎవరైనా సరే రామనామముతో రక్షింపబడే భక్తులను కన్నెత్తి కూడా చూడలేరు. రామేతి రామభద్రేతి రామచంద్రేతి వా స్మరన్ నరో న లిప్యతే పాపైర్భుక్తిం ముక్తిం చ విందతి. రామ, రామభద్ర, రామచంద్ర అని ఎవరైతే నిరంతరం స్మరిస్తారో అట్టివారు ఎటువంటి పాపాలకు లోనుకారు. వారు ఈ లోకంలో భోగాలను మరియు పరలోకంలో మోక్షాన్ని పొందుతారు. జగజ్జైత్రైకమంత్రేణ రామనామ్నాభిరక్షితం యః కంఠే ధారయేత్ తస్య కరస్థా సర్వసిద్ధయః. లోకాన్నంతటినీ జయించగల ఏకైక మంత్రం రామనామం. అట్టి రామనామముతో రక్షింపబడిన ఈ స్తోత్రాన్ని ఎవరైతే తమ కంఠంలో ధరిస్తారో సకల సిద్ధులు వారి అరచేతిలో ఉంటాయి. వజ్రపంజరనామేదం
यो रामकवचं स्मरेत् अव्याहताज्ञः सर्वत्र लभते జయమంగళం. వజ్రపంజరం అనే పేరు గల ఈ రామనామ కవచాన్ని స్మరించే వారి ఆజ్ఞకు ఎక్కడా అడ్డుండదు. వారు సర్వత్రా విజయాన్ని, శుభాలను పొందుతారు. ఆదిష్టవాన్ యథా స్వప్నే రామ రక్షామి మాం హరః తథా లిఖితవాన్ ప్రాతః ప్రబుద్ధౌ బుధకౌశికః. పరమశివుడు స్వప్నంలో ఈ రామరక్షా స్తోత్రాన్ని ఏ విధంగానైతే ఆదేశించారో బుధకౌశిక మహర్షి నిద్ర నుండి మేల్కొన్న తర్వాత ఉదయాన్నే దానిని అదే విధంగా లిఖించారు. ఆరామ కల్పవృక్షాణాం విరామ సకలాపదాం అభిరామస్త్రిలోకానాం రామః శ్రీమాన్ సనః ప్రభుః. కల్పవృక్షాల వంటి సుఖాలకు నిలయమైనవాడు, సకల ఆపదలను అంతం చేసేవాడు, ముల్లోకాలకు ఆనందాన్ని ఇచ్చేవాడైన ఆ శ్రీరామచంద్రుడే మా ప్రభువు. తరుణౌ రూప సంపన్నౌ సుకుమారౌ మహాబలౌ పుండరీక విశాలాక్షౌ చీరకృష్ణాజినాంబరౌ ఫలమూలాశినౌ దాంతౌ తాపసౌ బ్రహ్మచారిణౌ పుత్రౌ దశరథస్త్యైతౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ. యవ్వనంలో ఉన్నవారు, అందమైన రూపం గలవారు, సుకుమారులైనప్పటికీ మహాబలశాలులు, తామర రేకుల వంటి విశాల నేత్రాలు కలవారు, నార చీరలను మరియు కృష్ణాజనమును ధరించినవారు, కందమూలాలను భక్షిస్తూ ఇంద్రియ నిగ్రహం కలిగి బ్రహ్మచర్యం పాటిస్తున్న తాపసులైన దశరథ పుత్రులు రామలక్ష్మణులకు వందనము. శరణ్యౌ సర్వసత్వానాం శ్రేష్ఠా సర్వధనుష్మతాం రక్షః కులనిహంతారౌ త్రాయేతాం నో రఘూత్తమౌ. సకల ప్రాణులకు శరణు ఇచ్చేవారు, విలుకాళ్లందరిలో శ్రేష్ఠులు, రాక్షస వంశాన్ని అంతం చేసేవారు మరియు రఘువంశములో ఉత్తములైన రామలక్ష్మణులు మమ్మల్ని రక్షించుగాక. ఆత్తసజ్యధనుషా విషుస్పృశా వక్షయాసుగనిషంగ సంగినౌ రక్షణాయ మమ రామలక్షణావగ్రతః పతి సదైవ గచ్చతాం. ఎల్లప్పుడూ సంధించడానికి సిద్ధంగా ఉన్న ధనుస్సును ధరించి బాణాలను చేతితో తాకుతూ ఎన్నటికీ తరగని బాణాలు గల అమ్ముల పొదిని వీపును తగిలించుకున్న రామలక్ష్మణులు నన్ను రక్షించడం కోసం నా మార్గంలో ఎల్లప్పుడూ నా ముందే నడుతురుగాక. సన్నద్ధః కవచీ ఖడ్గీ చాపబాణధరో యువా గచ్చన్మనోరథాన్నశ్చ రామః పాతు సలక్ష్మణః. యుద్ధానికి సిద్ధమైనవాడు, కవచము, ఖడ్గము, ధనుర్బాణాలు ధరించినవాడు, నిత్య యవ్వనుడైన శ్రీరాముడు లక్ష్మణుడితో కలిసి నడుస్తూ మా కోరికలను నెరవేర్చుగాక. రామో దాశరథి శూరో లక్ష్మణానుచరో బలీ కాకుత్సః పురుషః పూర్ణః
కౌసల్యేయో రఘూత్తమః వేదాంతవేద్యో యజ్ఞేశః పురాణపురుషోత్తమః జానకీవల్లభ శ్రీమాన్ అప్రమేయ పరాక్రమః ఇత్యేతాని జపేన్నిత్యం మద్భక్తః శ్రద్ధయాన్వితః అశ్వమేధాధికం పుణ్యం సంప్రాప్నోతి న సంశయః. రాముడు దశరథపుత్రుడు, శూరుడు, లక్ష్మణుడు వెన్నంటి ఉండే బలశాలి, కాకుత్స వంశీయుడు, పరిపూర్ణ పురుషుడు, కౌసల్యానందనుడు, రఘువంశ శ్రేష్ఠుడు, వేదాంతముచే తెలుసుకోదగినవాడు, యజ్ఞములకు ప్రభువు, పురాణ పురుషోత్తముడు, జానకీ ప్రాణనాథుడు, అపారమైన పరాక్రమం కలవాడు అనే ఈ నామాలను నా భక్తులు శ్రద్ధతో జపిస్తే వారు అశ్వమేధయాగం చేసిన దానికంటే ఎక్కువ పుణ్యాన్ని పొందుతారు. ఇందులో సందేహం లేదు. రామం దూర్వాదళశ్యామం పద్మాక్షం పీతవాససం స్తువంతి నామభిర్దివ్యైర్నతే సంసారిణో నరాః. గరిక వంటి శ్యామవర్ణం కలిగి తామర కన్నులతో పసుపు పచ్చని వస్త్రాలు ధరించిన రాముణ్ణి ఎవరైతే దివ్య నామాలతో స్తుతిస్తారో అటువంటి వారు ఈ సంసార బంధాలలో చిక్కుకోరు. రామం లక్ష్మణ పూర్వజం రఘువరం సీతాపతిం సుందరం కాకుత్సం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికం. రాజేంద్రం సత్యసంధం దశరథతనయం శ్యామలం శాంతమూర్తిం వందే లోకాభిరామం రఘుకులతిలకం రాఘవం రావణారిం. లక్ష్మణుని అన్న, రఘువంశ శ్రేష్ఠుడు, సీతాపతి, సుందరుడు, కరుణా సముద్రుడు, సద్గుణాలకు నిలయం, బ్రాహ్మణ ప్రియుడు, ధర్మాత్ముడు, రాజేంద్రుడు, సత్యసంధుడు, దశరథపుత్రుడు, శాంతమూర్తి, లోకానికే అందమైనవాడు, రావణుని శత్రువైన ఆ రాఘవునికి నమస్కరిస్తున్నాను. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. రామునికి, మంగళప్రదుడైన రామభద్రునికి, చంద్రుని వంటి ఆహ్లాదాన్నిచ్చే శ్రీరామచంద్రునికి, సృష్టికర్త స్వరూపునికి, రఘునాథునికి, లోకనాథునికి, సీతాపతికి నమస్కారము. శ్రీరామ రామ రఘునందన రామ రామ శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ శ్రీరామ రామ రణకర్కశ రామ రామ శ్రీరామ రామ శరణం భవ రామ రామ. రఘువంశానందనుడైన రామునికి, భరతుని అన్నయ్య అయిన రామునికి, యుద్ధంలో పరాక్రమం చూపే రామునికి నమస్కరిస్తూ, ఓ రామ, నాకు శరణు ప్రసాదించు. శ్రీరామచంద్ర చరణౌ మనసా స్మరామి
श्रीरामचन्द्रचरणौ वचसा गृह्णामि। श्रीरामचन्द्रचरणौ शिरसा नमामि। श्रीरामचन्द्रचरणौ शरणं प्रपद्ये। శ్రీరామచంద్రుని పాదపద్మాలను మనసుతో స్మరిస్తున్నాను, మాటలతో కీర్తిస్తున్నాను, శిరస్సుతో నమస్కరిస్తున్నాను, ఆ పాదాలని శరణు వేడుతున్నాను. మాతా రామో మత్పితా రామచంద్రః, స్వామీ రామో మత్సఖా రామచంద్రః, సర్వస్వం మే రామచంద్రో దయాళుః, నాణ్యం జానే నైవ జానే న జానే. రాముడే నా తల్లి, రాముడే నా తండ్రి, రాముడే నా ప్రభువు, రాముడే నా స్నేహితుడు, దయామయుడైన ఆ శ్రీరామచంద్రుడే నా సర్వస్వము. ఆయన తప్ప నాకు వేరే ఎవరు తెలియదు తెలియదు తెలియదు. దక్షిణే లక్ష్మణో యస్య, వామే చ జనకాత్మజా, పురతో మారుతిర్యస్య, తం వందే రఘునందనం. ఎవరికి కుడివైపున లక్ష్మణుడు, ఎడమవైపున జానకీదేవి, ముందు భాగంలో హనుమంతుడు కొలువై ఉంటారో అట్టి రఘువంశానందనుడైన శ్రీరామునికి నేను వందనం చేస్తున్నాను. లోకాభిరామం రణరంగధీరం, రాజీవనేత్రం రఘువంశనాథం, కారుణ్యరూపం కరుణాకరం తం, శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే. లోకమంతటికీ ప్రియమైనవాడు, యుద్ధరంగంలో అత్యంత ధీరుడు, తామర వంటి కన్నులు కలవాడు, రఘువంశానికి ప్రభువు, కరుణాస్వరూపుడైన ఆ శ్రీరామచంద్రుని శరణు వేడుతున్నాను. మనోజవం మారుతతుల్యవేగం, జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం, వాతాత్మజం వానరయూధముఖ్యం, శ్రీరామదూతం శరణం ప్రపద్యే. మనసు వంటి వేగం, గాలితో సమానమైన జవము కలవాడు, ఇంద్రియాలను జయించినవాడు, బుద్ధిమంతులలో శ్రేష్ఠుడు, వాయుపుత్రుడు, వానర సైన్యానికి ముఖ్యాధికారి మరియు శ్రీరాముని దూత అయిన హనుమంతుని శరణు వేడుతున్నాను. కూజంతం రామ రామేతి, మధురం మధురాక్షరం, ఆరుహ్య కవితాశాఖాం, వందే వాల్మీకి కోకిలం. కవిత్వం అనే చెట్టు కొమ్మపై కూర్చొని రామ రామ అని మధురమైన అక్షరాలను ఆలపిస్తున్న వాల్మీకి అనే కోకిలకు నేను వందనం చేస్తున్నాను. ఆపదామపహర్తారం, దాతారం సర్వసంపదాం, లోకాభిరామం శ్రీరామం, భూయో భూయో నమామ్యహం. ఆపదలను హరించేవాడు, సకల సంపదలను ఇచ్చేవాడు, లోకమును మెచ్చినవాడు అయిన శ్రీరామునికి నేను మాటిమాటికి నమస్కరిస్తున్నాను. భర్జనం భవబీజానామర్జనం సుఖ సంపదాం, తర్జనం యమదూతానాం, రామ రామేతి గర్జనం. రామ రామ అనే గర్జన జన్మ పరంపర అనే విత్తనాలను కాల్చివేస్తుంది, సుఖ సంపదలను సమకూర్చుతుంది మరియు
యమదూతలను దరిచేరనీయకుండా భయపెడుతుంది. రామో రాజమణి సదా విజయతే రామం రమేశం భజే. రామేణాభిహతా నిశాచరచమూ రామాయ తస్మై నమః. రామాన్నాస్తి పరాయణం పరతరం రామస్య దాసోస్మ్యహం. రామే చిత్తలయః సదా భవతు మే భో రామ మాముద్ధర. రాజులలో మణివంటి శ్రీరాముడు ఎల్లప్పుడూ విజయం పొందుగాక. లక్ష్మీపతి అయిన రామునిని నేను సేవిస్తాను. రాముని చేత రాక్షస సైన్యం హతమైంది. అట్టి రామునికి నమస్కారం. రాముని కంటే మిన్నయైన దైవం మరొకటి లేదు. నేను రాముని దాసుడను. నా మనస్సు ఎల్లప్పుడూ రామునిపైనే లగ్నమవ్వాలి. ఓ శ్రీరామ, నన్ను ఉద్ధరించు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. పరమశివుడు పార్వతీదేవితో ఇలా అంటున్నాడు: ఓ మనోహరమైన ముఖము కలదానా, శ్రీరామ రామ రామ అని పఠించడం వల్ల నా మనస్సు ఆనందంతో మునిగిపోతుంది. ఒక్క రామనామము విష్ణు సహస్రనామముతో సమానము. ఇతి శ్రీ బుధ కౌశిక ముని విరచితం శ్రీరామ రక్షా స్తోత్రం సంపూర్ణం.